ఐపీఎల్ 2025 సీజన్లో లక్నో సూపర్ జైంట్స్ రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. శుక్రవారం లక్నోలోని ఎకానా స్టేడియంలో ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 12 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. ఇప్పటివరకు ఈ సీజన్లో లక్నో 4 మ్యాచ్లు ఆడగా 2 మ్యాచ్ల్లో గెలవగా మరో 2 మ్యాచ్ల్లో ఓడిపోయింది. మొత్తంగా 4 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో కొనసాగుతూ ఉంది. మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రమ్ మెరుపు హాఫ్ సెంచరీలు బాదడంతో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జైంట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్ రాణించారు. రిషబ్ పంత్, అబ్దుల్ సమద్, నికోలస్ పూరన్ విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్యా 5 వికెట్లు తీశాడు. ట్రెంట్ బాల్ట్, అశ్విని కుమార్, విఘ్నేష్ పుత్తూర్ తలా ఓ వికెట్ సాధించారు. ఆ తర్వాత లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 191 పరుగులకే పరిమితమైంది. సూర్యకుమార్ యాదవ్, నమన్ ధీర్ దంచుకుంటారు. హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మలు పర్వాలేదు అనిపించగా ఓపెనర్లు విల్ జాక్స్, ర్యాన్ రికల్టన్లు విఫలమయ్యారు. లక్నో బౌలర్లలో శార్దుల్ ఠాకూర్, ఆకాష్ దీప్, ఆవేష్ ఖాన్, దిగ్వేష్ సింగ్ రతి తలా ఓ వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్లో లక్నో విజయం సాధించడంతో లక్నో యజమాని సంజీవ్ గోయంకా ఆనందంగా కనిపించారు. మైదానంలోకి వెళ్లి కెప్టెన్ రిషబ్ పంత్ ను కౌగిలించుకున్నారు. ఆ తర్వాత అతడితో కాసేపు సంభాషించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఈ ఫోటోల్లో గోయంకా, పంత్ ఆనందంగా ఉండటం కనిపిస్తోంది. ఎప్పుడు పంత్ ఇలాగే నవ్వుతూ ఉండాలని ఫ్యాన్స్ కూడా కామెంట్లు చేస్తూ ఉన్నారు. గెలిచినా ఓడినా ఒకే రకంగా ఉండాలని గోయంకాకు హితవు పలుకుతూ ఉన్నారు. ముంబై గెలవడంపై పంత్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. నిజం చెప్పాలంటే పిచ్ చాలా బాగుందన్నారు. మనం రాణించడానికి ఏం అవసరం పడుతుంది అనే విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. వాస్తవానికి తాము మరో రకమైన వికెట్ కోరుకున్నట్లుగా చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు పరిస్థితిని అంగీకరించాలి, దానికి అనుగుణంగా మార్పులు చేసుకుని ఆడటం ముఖ్యమని తెలిపాడు. మిచ్ మార్ష్ అద్భుత ఆరంభాన్ని ఇచ్చినప్పుడు మిడిల్ ఆర్డర్ పై ఒత్తిడి తగ్గుతుంది. వారు స్వేచ్ఛగా ఆడేందుకు ప్రయత్నిస్తారు. అదే మా వ్యూహం అని పంత్ అన్నారు. మంచి భాగస్వామ్యాల వల్ల ముంబై ఎక్కువ వికెట్లు కోల్పోలేదు. ఆ సమయంలో కొంచెం ఒత్తిడికి లోనయ్యాం, కానీ మేము చివరికి విజయం సాధించామని పంత్ చెప్పుకొచ్చారు. ఇక శార్దుల్ ఠాకూర్ గురించి మాట్లాడుతూ అతడు అద్భుతమైన ఆటగాడు అని, అతడిని తీసుకోవడం సరైనదే అని నిరూపించుకున్నాడని చెప్పుకొచ్చాడు. ఇక అతడు మా జట్టులో కీలక బౌలర్, ఒత్తిడిలోనూ నియంత్రణ కోల్పోకుండా అద్భుతమైన బంతులు వేస్తున్నాడని చెప్పుకొచ్చారు. యువ ఆటగాళ్లు ఇలాంటి పరిణితిని చూపించడం చాలా ఆనందంగా ఉందన్నారు.